మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళిత బంధు రైతు బంధు సృష్టికర్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన సందర్భంగా కోకుంట్ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కేబీఆర్ ఆధ్వర్యంలో బస్టాప్ దగ్గర కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు అందించారని, రాబోయే కాలంలో మళ్లీ సీఎంగా ప్రజల ముందుకు రాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కేబీఆర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శివ, ఓబీసీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, మైనారిటీ అధ్యక్షుడు వజీద్ అలీ, ఎస్సీ అధ్యక్షుడు బట్టు రాజు మరియు కృష్ణయ్య, ప్రతాప్ రెడ్డి, నారాయణ రెడ్డి మరియు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ పోరాటం, 10 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు కలిసి ఈరోజు బంగారు తెలంగాణగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రథముడు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గత 60 ఏళ్ల ఆంధ్ర పాలకుల బానిస సంఖ్యలు తెంపుకొని సావు నోట్లో తలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛావాయులు అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉన్నది. ప్రతి పథకము ఈరోజు తెలంగాణ గడపకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, యువతకు ప్రోత్సాహం అయితేనేమి ప్రతి విషయంలో కేసీఆర్ సారథ్యం ఉన్నది. అలాగే మా నియోజకవర్గ బాధ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సారథ్యంలో కూడా ఈరోజు నియోజకవర్గం గత 10 ఏళ్లలో చాలా అంగరంగ వైభవంగా ఇలాంటి కుతంత్రాలు లేకుండా ఈరోజు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు బలాన్ని ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, హరిజన గిరిజన చెందిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు వెనుకగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ కౌకుంట్ల మండల కేంద్రానికి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం నుంచి వచ్చిన గ్రామాధ్యక్షులకు కానీ, మండలాధ్యక్షులకు కానీ, మండల ముఖ్య నాయకులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలో లేకపోయినా కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ 3 ఏళ్ళు ఈ పరిపాలనను మనం ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీ దార్శికాలను మనము ఖచ్చితంగా ఎదురుచూపుతూనే ఈ 3 ఏళ్ల తర్వాత మనం ఖచ్చితంగా మనమే వస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుంది కాబట్టి మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన పథకాలను, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మనం మూట కట్టుకొని ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న కుట్రపూరిత ఇలాంటి కక్ష సాధింపు చర్యలందరూ కూడా మనమందరం ఎండగట్టి కేసీఆర్ ఇచ్చిన పోరాట స్ఫూర్తిని మనం చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం. రాజా కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, ఆలన్న నాయకత్వం.
కాకుల మండల కేంద్రంలో తెలంగాణ జాతిపిత, తెలంగాణ అభివృద్ధి నిర్మాత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల మండల కేంద్రం నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామాధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, యువతకు, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటానికి నిదర్శనం. అట్టి పోరాటానికి ముందు నటించిన కేసీఆర్ గారు మనకు మార్గదర్శకులుగా ఉండడం మన తెలంగాణ పార్టీకి, మన టీఆర్ఎస్ పార్టీ కూడా గమనార్హం చెప్పుకునే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, ఉద్యమ పోరాటం, 10 ఏళ్ళ రాజకీయ అనుభవం, రెండు కలగలుపుకుంటేనే ఈరోజు బంగారు తెలంగాణగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మనం స్వేచ్ఛగా మనం ఉండడానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా గత 60 సంవత్సరాలు మన పడ్డ బాధలను 20 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఆయన ముందుండి నడిచి చావుని లెక్క చేయకుండా యువతను, మహిళల్ని, ప్రతి ఒక్కరి ఉద్యోగ సంఘాలను ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించి తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర వహించిన కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కల్వకుంట్ల గ్రామం తరఫున మనంతా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.